టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల సీరియల్ ఆర్టిస్టు పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మరో నటుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. త్రినేని సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకోవడంతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పవిత్ర జయరాం మరణం నుంచి తేరుకోక ముందే మరో విషాదం చోటు చేసుకోవడంతో టీవీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. త్రినేని సీరియల్లోనే నటిస్తున్న చందు శుక్రవారం హైదరాబాద్లోని మణికొండలో గల తన అపార్ట్మెంట్లో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇటీవల బెంగళూరు నుంచి వస్తుండగా మహబూబ్ నగర్ వద్ద పవిత్ర జయరాం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆమె కన్నుమూశారు. అదే కారులో ఉన్న చంద్రకాంత్కి గాయాలతో బయటపడ్డారు. అయితే చందు ఆత్మహత్యకి సంబంధించిన షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. పవిత్ర జయరాం మరణానికి చందు ఆత్మహత్యకు లింకు ఉందని తెలుస్తుంది. ఇద్దరు ఒకే సీరియల్లో నటిస్తున్నారు. పవిత్ర జయరాం యాక్సిడెంట్లో మరణించగా ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయినా చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుస్తుంది. దీనికి సంబంధించిన మరో షాకింగ్ విషయం బయటకు వస్తుంది. వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్స్లో ఉన్నారట. అప్పటికే వివాహమైన చందు పవిత్రతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం. చందు మరణానికి ఆ వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తుంది. పవిత్ర జయరాంతో చందు దాదాపు 6 ఏళ్లుగా వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నారట. ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయిన చందు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారట. దీంతో ఆ డిప్రెషన్లో తట్టుకోలేక ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు టాక్. అయితే చందు ఆత్మహత్యకి అదే కారణమా, మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిజంగానే పవిత్ర జయరాం చందు మధ్య వివాహేతర సంబంధం ఉందా? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? చందు మరణానికి అదే కారణమా, వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అసలు వివాహేతర సంబంధానికి సంబంధించి వార్తల్లో నిజం ఉందా అనే విషయంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. చందు 2015లో శిల్పాని పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. తన భార్యతో గొడవలు అయ్యాయని, దీంతో ఈ ఇద్దరు దూరంగా ఉంటున్నట్టు టాక్. ఈ క్రమంలోనే పవిత్రకు దగ్గరయ్యారని అంటున్నారు. ఈ నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇక త్రినేని సీరియల్తో పాటు పలు సీరియల్స్లో చందు నటించారు. ప్రస్తుతం రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్లో ఆయన నటిస్తున్నారు.